సాదృశ్యం ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ మాటలంటే, దేవుని బిడ్డలుగా క్రీస్తు సమాజముగా కూడి చేరి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, ఆయన ఒక్కడే దేవుడని ప్రజలకు తెలుసు కూడా. ఆయనని ఎలా చూస్తున్నారా అంటే, పిలాతు రాజు ఎదుట ఆ సభలో కూర్చుండబెట్టినప్పుడు, ఆ సభలో ఆయన నిలబెట్టి ఒక దోషిగా చూసినప్పుడు అద్భుతాలు చూసిన వారు ఉన్నారు, స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు. ఆయన ద్వారా అనేకమైన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు పొందుకున్న వారు ఉన్నారు. అనేక మంది విడుదల పొందిన వారు ఉన్నారు. ఆయన మాట ద్వారా, చూపు ద్వారా, వస్త్రపు తాకిడి ద్వారా అనేక రీతిలుగా బాగుపడిన వారు ఉన్నారు. అనేక సమాజము ఆ మహాసభలో నిలిచి ఉన్న పిలాతు రాజు యొద్దకు వచ్చేసరికి పిలాతు రాజు అంటున్నాడు, ఇతనిలో నాకు ఏ దోషమును, ఏ పాపమును, ఏ కపటము నాకు కనబడలేదు కనుక ఈ సభలోనికి మీరు తీసుకుని వచ్చి కూర్చుండబెట్టినా నేనైతే ఇతనిలో ఏ దోషము కనబడలేదు కనుక నేను ఇందుకు శిక్ష వేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలిలయ, యూదయ, సమరయ పట్టణాల్లో ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారు అనేక మంది ఉన్నా, బేతనీలో చూసిన వారు ఉన్నా, సమరయ పట్టణంలో చూసిన వారు ఉన్నా, అనేక మంది ప్రజలు ఆ స్థలంలో కూడి చేరి ఉన్నా వారందరూ కూడా చూస్తున్నప్పుడు రాజు పలుకుతున్న మాటకు వీరందరూ ఏకీభవించి అంటున్న మాట ఏంటంటే, అతనును సిలువ వేయుడి, బరబ్బను మాకు విడుదల చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సమాజం కూడా ఎలా ఉంది అంటే, మేలు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, కీడు నుంచి తప్పించేవాడు, పునర్జన్మ నుంచి చేసిన క్రియ నుంచి విడుదల కలిగజేసి పరలోక రాజ్యములకు నడిపించి నీకు నాకు కావలసిన మరణం తర్వాత ఉన్న మరొక జీవనమును, మరొక జీవితాన్ని ఇచ్చి పరిశుద్ధంగా జీవించగలిగి నడిపించడం కావలసిన కృపనిచ్చే ఆత్మ మనకు తోడుగా నడిపిస్తున్న ఆ క్రీస్తు పైన, ఆ ఆత్మ పైన ఆనుకొనవలసిన మనం కూడా ఏం చేస్తున్నామని అంటే, పిలాతు యొక్క ఎదుటి నిలబడిన సమాజం ఏ రీతిగా అయితే క్రీస్తు చేసిన క్రియలను ఎరిగి కూడా ఆయన దేవుడని, ఆయన క్రీస్తు కుమారుడని ఆయన అంగీకరించడం మానేసి బరబ్బను కోరుకుంటుంది లోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సమాజం కూడా అలాగే ఉంది. విడిపించేవాడిని, విడుదల కలిగి చేసేవాడిని, రక్షకులను నడిపించేవాడిని విడిచిపెట్టి లోకములో దాని పోకడ ప్రకారంగా అంతమునే కోరుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజున ప్రజలు క్రైస్తవులుగా మనం అలా ఉండకుండా క్రీస్తు యేసు సిలువలో పలుకుతున్న ఈ 7 మాటలలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకుందాం. ఈ రోజున బరబ్బా ఎవరై అంటే ఒక బందిపోటు, లోకంలో ఉన్నదాన్ని దోచుకుని వచ్చి